అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. 2 తిమోతి 2:21. తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. ప్రైజ్ లార్డ్. ఒకవేళ అట్లు కానట్లయితే కీర్తన 75:8, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచుంది, అది సంభారంతో నిండి ఉన్నది, ఆయన దానిలోనికి పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలను. 25:15 చూస్తే, నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను దేవుడని యెహోవా చేయటానికి ఇలాగ సెలవిస్తా ఉన్నారు. నీవు ఈ కోదపు పాత్ర నా చేతిలో తీసుకుని నేను నిన్ను పంపుచున్న జన్మలన్నింటికీ దాన్ని త్రాగింపు అని ప్రవక్తతో చెబుతా ఉన్నారు. యెహెజ్కేలు 23:30-32 వచనాలు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఒక పాత్ర ఉన్నది, ఆ పాత్రలో నీవు త్రాగవలసినది చాలా ఉంది, అందులో ఎగతాళియు అపహాస్యము ఉన్నవి. కారణం ఏంటంటే, నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి, నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకుంటున్న బట్టి నీకు సంభవించును అంటున్నారు ప్రభు. అలాగే హబక్కూకు 2:15-17 వచనాలు. యెహోవా కుడి చేతిలో పాత్ర నీకు ఇవ్వబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. కారణం, తమ పొరుగువారి మానము చూడవాలని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయటను బట్టి ఘనతకు మారుగా అవమానముతో నిండి నీవు త్రాగి నీవు నీ మానమును మరి కనపరుచుకుందు. అలాగే 17 వచనం. నీవు చేసిన బలాత్కారం నీ మీదకే వచ్చును, పశువులను బెదిరించిన బెదరు నీ మీదకే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యం బట్టి జరిగిన బలాత్కారం బట్టి ఇది సంభవించును. అయితే ప్రేమమయుడును కృపామయుడును మన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిని నుండి విమోచించుటకు గాను దేవుడైన యెహోవా చేతిలోని ఈ విధమైన కోద పాత్రలను తీసివేసి తాను చేదు పాత్రను చిరకను పుచ్చుకొని నాకు నీకు రక్షణ పాత్రను మనకు అనుగ్రహించినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ లార్డ్. అందుకే మత్తయి సువార్త 26:23 చెప్పబడినట్లుగా, నాశన పుత్రుని వలె ప్రభుతో కూడా తన పాత్రలో చేయించు వారముగా కాక పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన రక్తపు పాత్రలోని మరి త్రాగుదాం. ఎందుకంటే ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిలోని మీరు త్రాగుడని అని చెప్పారు. అంతేకాదు 1 కొరింథీ 11:25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడి అని చెప్పారు ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పారని పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గనుక మనము అలాగున చేసి దేవుని కోద పాత్రను తప్పించుకుంటకు గాను కరుణామైన నిబంధన రక్తపు పాత్రలోనిది త్రాగి మనల్ని పవిత్రపరచుకుని పరిశుద్ధులమై యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్ర ఎందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. దేవా, ఏ విధమైన శాపగ్రస్తమైన పాపములు చేసి నీ క్రోధమునకు గురి అయిన వారికైనను విడుదల విమోచన మార్గాన్ని చూపిన దేవాది దేవా ప్రభువా, నీ కృపకై వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఎల్లవేళలా క్రొత్త నిబంధన రక్తం యొక్క పాత్రలోనిది త్రాగి నీతో అంగీకరించబడుతూ ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి యజమానుని చేతిలో నిత్యము వాడబడినట్లును ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండునట్లును నాకు మా ఎల్లరికి నీ కృపాభాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.